Mauryan age, the contemporary rulers of extreme southern part of India. The three Sangam dynasties came into existence. So one is Chera, another one is Chola, and the third one is Pandya. Chera Rajullo అతి గొప్ప రాజు సెంగుట్టవాన్. Hello dear aspirants, on Sangam age and three important Sangam dynasties, Chola, Chera and Pandya. During the post-Mauryan age, the contemporary rulers of extreme southern part of India. Though Mauryans ruled the entire subcontinent, but this extreme southern part of India, Kerala and Tamil Nadu, was not under the control of them. So Kerala was under the control of Chera rulers, and Chola and Pandyas were the rulers of Tamil Nadu. Let us discuss the three Sangam dynasties and their contribution to the Tamil literature. Is popularly came to be known as Sangam literature, Sangam సాహిత్యం మరియు సంగం యుగాలు, సంగం యొక్క వంశాల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లెట్ us say here the post-Mauryan age, the three Sangam dynasties came into existence. So one is Chera, another one is Chola, and the third one is Pandya. Cheras were ruled the Kerala part, మలబార్ రీజియన్, మలబార్ ప్రాంతాన్ని చేరపుత్రులు ఆర్ కేరళ పుత్రులు పరిపాలించారు. నెక్స్ట్ చోలాస్ రూల్ ద ఎక్స్ట్రీమ్ నార్థన్ పార్ట్ ఆఫ్ తమిళనాడు. రైట్, తమిళనాడు యొక్క ఉత్తర ప్రాంతాన్ని చోళ రాజులు పరిపాలించారు. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ సదర్న్ పార్ట్ ఆఫ్ తమిళనాడు వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పాండ్యాస్. Okay, let us discuss their importance and the great ruler from these dynasties and their symbols and their importance and the famous rulers from this period. Chera rulers ruled the Kerala, మలబార్ రీజియన్, మలబార్ తీరం అని కూడా పిలుస్తుంటాం ఈ కేరళ ప్రాంతాన్ని. మలబార్ తీరం అక్కడే ఉంది. కోరమాండల్ తీరం తమిళనాడు ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ కేరళ ప్రాంతాన్ని మలబార్ తీరం వెంబడి చేర రాజ్యం పరిపాలించడం జరిగింది. రైట్, ఈ చేర రాజ్యం యొక్క రాజధాని నగరం వంజీ ఆర్ కరూర్. వంజీ లేదా కరూర్ అనేది దీని యొక్క రాజధాని నగరంగా చెప్పుకోవచ్చు. రైట్, ఈ చేర రాజుల్లో అతి గొప్ప రాజు సెంగుట్టవాన్. సెంగుట్టవాన్ అనే పాలకుడు అతి గొప్ప పాలకుడు. చేర రాజుల్లోనే అగ్రగణ్యుడు మరియు అతి గొప్ప రాజుగా మిక్కిలి సుప్రసిద్ధుడుగా పేరొందాడు. ద ఫేమస్ అండ్ ద పవర్ఫుల్ రూలర్ ఆఫ్ దిస్ చేరా డైనాసిటీ వాజ్ సెంగుట్టవాన్. అండ్ ద చీఫ్ పోర్ట్ సిటీస్ ఆఫ్ this Chera kingdom was Muzirin and Tondi, Calicut and Cochin and Calicut. These two are the main trading stations or the premium port cities of Chera kingdom. Chera రాజులు ఆ కాలంలోనే గొప్ప గొప్ప ఈ మణిమాణిక్యాలను, ముత్యాలను భారతదేశం నుంచి రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతి చేసేవారు. రైట్, విదేశాలకు ఎగుమతి చేసేవారు. ముత్యాలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి ఇక్కడ. రైట్, ముఖ్యంగా మదురై ప్రాంతంలో కావచ్చు, ఇక కేరళ ప్రాంతంలో కొచ్చిన్ తీరంలో కావచ్చు, కాలికట్ తీరంలో కావచ్చు. ఈ ప్రధాన తీరాల్లో విలువైన వజ్ర వైడ్యూరాలు, మణిమాణిక్యాలు మరియు ముత్యాలతో విదేశీ వ్యాపారం జరిగినట్లు మనకి తెలుస్తోంది. ప్లీనీ రచించిన న్యాచురల్ హిస్టరీలో కూడా ఈ ప్రస్తావన పదే పదే కనిపిస్తుంది. నెక్స్ట్, ద ఎంబ్లమ్ ఆఫ్ చేరా రూలర్స్ వాజ్ బౌ అండ్ యారో. రైట్, ఈ విధంగా విల్లు బాణం అంటుంటాం. రైట్, సో ద బౌ అండ్ యారో ఈజ్ ద సింబల్ ఆఫ్ ఐకాన్ ఆఫ్ దేర్ కింగ్డమ్. సో దిస్ bow and arrow was effectively introduced and utilized in the art of warfare. యుద్ధ కళల్లో
మణిబంధం బహిర్ముఖం అని ఎలా అంటామో ఒకే బాణాన్ని 4 సార్లు సంధించే ఆ కళ వీరి కాలంలో గొప్పగా ప్రాచుర్యం పొందింది. అందుకే ఈ విల్లు బాణాన్ని వీరు ప్రధాన చిహ్నంగా ఉపయోగించినట్లు మనకు తెలుస్తుంది.